Step into Value Zone. Value Zone. Hypermart. Button. కాదు అక్కడేమో అమర్ గారు చాలా చాలా సన్నగా అయ్యారు. మీరు కూడా బయట ఇంత సన్నగా అయిపోయారేంటి? బిగ్ బాస్ ఆడే వాళ్ళు లోపల ఉండే వాళ్ళే సన్నగా వస్తారు అనుకున్నాను, కానీ బయట నేను కూడా అలా అయిపోయాను. ఉంటది కదా, మిస్సింగ్ లోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా నా గురించి. మేబీ అమర్ గారిని చూసినప్పుడు ఆ సెకండ్ మీకు ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎవరు కనపడలేదు మాకు, పక్కన ఉన్నా సరే. అసలు ఎంత దగ్గరికి తీసుకొని నేను ఇలా ఏడ్చాను, నేను బెడ్ మీద ఏడ్చాను. కొన్నిసార్లు ఏడిస్తే కనబడుతుంది కదా అని చెప్పి తెలియకుండా ఏడ్చాను. రీసెంట్ టైమ్స్ లో ఒక రకంగా ట్రోల్ చేయలేదు, చాలా అంటే చాలా లోపల భయమేసింది. బికాజ్ ఒక మాట అంటే ఎక్కడ మళ్ళీ ట్రోలింగ్ చేస్తారో. సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అమర్ గారు కాకుండా? అసలు నాకు అమర్ తప్ప ఎవరు కనిపించరండి లోపల. అంటే అమర్ గారు అంటే స్వీట్ హార్ట్ కాబట్టి కనిపించారు. అండ్ యావర్ ఈజ్ ఫిజికల్ గా మంచిగా గేమ్ ఆడతారు. చూడండి అసలు అమ్మాయిలకి భలే బాణం వేస్తున్నారు లోపల. తను మన్మధుడు. హాయ్ తేజు గారు. హలో. సో ఎలా ఉన్నారు? ఇప్పుడు ఓకే, బాగున్నాను. ఇప్పుడు బాగున్నారా? కాదు అక్కడేమో అమర్ గారు చాలా చాలా సన్నగా అయ్యారు. మీరు కూడా బయట ఇంత సన్నగా అయిపోయారేంటి? నేను అనుకోలేదు. ఇంత టెన్షన్. బిగ్ బాస్ ఆడే వాళ్ళు లోపల ఉండే వాళ్ళే సన్నగా వస్తారు అనుకున్నాను, కానీ బయట నేను కూడా అలా అయిపోయాను. అలా అయిపోయారు. కానీ ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా నచ్చింది, ఎమోషనల్ గా చాలా కనెక్ట్ చేశారు. కానీ మీ ఇద్దరికి కరెక్ట్ సాంగ్ ప్లే చేశారు కదా. ఏమనిపించింది అంటే మేము బయట రియాలిటీ షోస్లో చూసేటప్పుడు, లేదు అంటే మీ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ టైంలో కానివ్వచ్చు, ఇద్దరి మధ్య అంత బాండింగ్ అంత లవ్ ఎక్కడ మాకు అంటే ఆ టైంలో కనిపించలేదు. ఇప్పుడు ఎక్కువ కనిపించిందా? ఇప్పుడు అసలు ఏంటిది అసలు నిజంగా అమర్ గారేనా? ఇంత ఎక్స్ప్రెసివ్ ఉండరు కదా. అవును. ఏంటి ఇంత ఎక్స్ప్రెసివ్ అయితే కాదు కదా, ఏంటి ఇలా అని ఒక్కసారి అందరికి ఇలా షాక్ ఇచ్చారనమాట. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అమ్మో కళ్ళంటి వాటర్ వచ్చేస్తుంది. అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. బికాజ్ అన్ని డేస్ తర్వాత ఆల్మోస్ట్ 70 days అనుకుంటా అమర్ని కలిసినప్పుడు. 68-70 days, ఆల్మోస్ట్ 68-70 days తర్వాత కలిసాం కదా. అండ్ అప్పటి వరకు ఒక ఫోన్ కాల్ అంటే ఇన్ కేస్ నేను చెన్నైకి షూటింగ్ వెళ్ళినప్పుడు అయినా సరే ఒక కాల్ అనేది ఎప్పుడైతే ఉంటుంది, వీడియో కాల్స్ కానీ అలా ఉండేవాళ్ళం. మాకు అంతగా మిస్సింగ్ అనిపించలేదు ఒకరికొకరికి. సో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్గా నేను వెళ్ళొచ్చిన తర్వాత కూడా లైవ్లో చూసా, అశ్విని వాళ్ళందరితో చెప్పుకుంటున్నారు అనమాట. ఎప్పుడు మనము ఇట్లా ఇన్ని రోజులు దూరంగా లేదు, అట్లీస్ట్ ఫోన్లో అయినా ఉండేవాళ్ళము, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని రోజులు గ్యాప్ అని చెప్పి. సో ఉంటాయి కదా లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడం కానీ, లేకపోతే అరే నేను ఇంకా అంటే ఉంటుంది కదా, మిస్సింగ్లోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా నా గురించి. మేబీ అలా వచ్చిన ప్రేమ అనుకుంటా నాకు. సీరియస్లీ అంటే చాలా హ్యాపీ అనిపించింది. బట్ మీకేంటో గుండెదోటి తగ్గిందా మరి? బయటికి వచ్చిన తర్వాత కూడా లిటరలీ ఒక 2 hours నేను ఇంకా రూమ్లోనే ఉన్నాను అనమాట. బయట మనకు రెడీ అవ్వడానికి ఉంటుంది కదా, ఆ రూమ్లోనే ఉన్నా, బయట కదలలేదు. అందరికీ కాల్ చేసుకుని ఒక ట్రాన్స్లోనే ఉన్నా, అదే చెప్పుకుంటున్నా, ఇట్లయింది అట్లయింది. నేనేం చెప్పలేకపోయాను. చాలామంది హింట్స్ ఇమ్మని చెప్పారనమాట, ఒక ఇన్పుట్ వచ్చిరా అని చెప్పి. అసలు ఎవరు చెప్పింది కూడా నాకు అన్ని వాష్ అవుట్ అయిపోయింది. అంటే అమర్ గారిని చూడగానే ఫస్ట్ మీరు వాష్ అవుట్ అయిపోయింది. ఇక్కడ ఏమనిపించిందో అదే మాట్లాడొచ్చేసాను. అసలు వాళ్ళని పిలుద్దామా మాట్లాడడానికి అన్నా సరే వద్దని చెప్పా, ఎవరిని రానివ్వలేదు. సో గంట సేపు అమర్తోనే ఉండేసి వచ్చాను. అసలు మీరు స్టార్ట్ అయ్యి లోపల అడుగు పెట్టేటప్పుడు అసలు ట్విస్ట్ ఏంటండి? కేక్ని పంపించారు, తేజు రాలేదన్నారు. అప్పటికి తను కొంచెం ఫీల్ అవుతున్నారు, అందరూ వస్తారు కదా తేజు రాలేదని. బట్ తనకి ఎక్కడో నమ్మకం ఉంటది వస్తారేమో అని. ఇన్ కేస్ నేను రాకపోతే మేబీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారేమో, అమ్మ వాళ్ళు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మిమ్మల్ని చూడగానే అలా ఉండిపోయారు తను కదా. అంటే అసలు ఎక్స్ప్రెస్ చేయని పర్సన్. అంటే మీరు ఆ టైంలో అమర్ గారిని చూసినప్పుడు ఆ సెకండ్ మీకు ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎవరు కనపడలేదు మాకు, పక్కన ఉన్నా సరే ఎవరు కనిపించలేదు. ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, అది చెప్పుకోలేను.
అందుకే గుండె కొట్టుకుంటుందని చెప్పాను కదా. అక్కడ అమర్కి అంటే అట్లా షివర్ అనిపించే అడిగాడు, ఎందుకురా ఏంటో ఏమైందని చెప్పి. సో లోపలికి ఎంట్రీ అవుతున్న ఒక 3 minutes బ్యాక్ నేను అక్కడ నించున్న, ఏంటి బ్లైండ్ ఫోల్డ్ అని చేశారు. అసలు గుండె హెవీగా కొట్టుకుంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అది కదా. మీరు సరదాగా వన్ డే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు, అప్పుడే అసలు ఓకే చిల్గా వెళ్ళేసి వచ్చేసాము. కానీ ఈ ఫీలింగ్ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు బిగ్ బాస్ హౌస్ ఏం కొత్త కాదు కదా అనే ఒక సెన్స్ తోనే ఉన్నా. అంటే వన్ డేకి ఎలాగో వెళ్ళొచ్చాను కదా, 2 days ఉన్నాం మేము లోపల, ఓకే అనుకున్నాను. కానీ అసలు దిస్ ఫీల్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్ గా డిఫరెంట్ కదా. సో అంటే మాకు చూపించింది చాలా కొంచెం టైమే, బట్ మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అది చెప్పండి, అది కావాలి మాకు. నాకు ఒక 10 నిమిషాలు కూడా అనిపించలేదు అది, 1 గంట ఉన్నా. నేను అందరు బయటకు వచ్చి ఎంతసేపు ఉన్నా అని అడుగుతున్నా. నువ్వు మోర్ దాన్ 1 hour ఉన్నావు, ఐ మీన్ ఆల్మోస్ట్ 1 hour 15 minutes 1 hour 20 minutes ఉన్నావు అని అన్నారు. బికాస్ ఆఫ్ కేక్ సెలబ్రేషన్ అన్నీ ఉండింది కదా, సో దానికి అలా టైం అయిపోయింది. అవన్నీ పక్కన పెట్టినా గంట సేపు అమర్తోనే ఉన్నా. అయినా సరే నాకు ఒక 10 నిమిషాలు కూడా ఏంటి ఇంత తొందరగా టైం అయిపోయిందా అనిపిస్తుంది నాకు. అసలు అలా ఫీల్ అయ్యా. అసలు అంటే లోపల మేము అందుకే పాపం వాళ్ళు మా ఇద్దరు కాన్వర్సేషన్ ఎక్కువ పెట్టలేదు. మా ఇద్దరిది కంప్లీట్ పర్సనల్ టాపికే ఉందన్నమాట. గేమ్ పరంగా ఎక్కువ కాకుండా కంప్లీట్ పర్సనల్ టాపిక్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళు టెలికాస్ట్ లో ఎక్కువ చూపించలేకపోయారు. కంప్లీట్ పర్సనల్. సో మీకు ఏంటి ఎక్స్ప్రెస్ చేశారో చెప్పరా ప్లీజ్. నాకన్నా అమర్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేశారు. అదే మాకు ఆ ప్రోమోలో కొంచెంగా మాకు తెలిసింది, అంటే వీడియోలో కూడా కొంచెంగా తెలిసింది. సో మీకు ఎప్పుడు చెప్పలేని మాటలు కూడా చెప్పారని మాకు అనిపించింది. వచ్చుంటదేమో మీకు, అందుకే అడుగుతున్నారు కదా. చాలా చెప్పాడు. అంటే కొన్ని ఉంటాయి కదా బయట ఉన్నప్పుడు, ఏంటో ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు, సార్ రిలీజ్ అయ్యారంట. ఏంటో మరి తెలుసుకోవచ్చా? అంటే బేసికల్ గా మాకు పెళ్ళైనప్పటి నుంచి కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కానీ ఎక్కడ బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కువ మన అప్పుడు కూడా అడిగారు కదా ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు. సో ఒక షోస్ చేస్తూ అలా టైం స్పెండ్ చేసిందే తప్ప అసలు ఎక్కువ ఇది లేదు. ఇంకా అమర్కి కూడా ఎలా టైం ఇవ్వాలి, ఎలా అంటే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది తెలియదు. ఇంకా అప్పటికే పెళ్ళైన తర్వాత బ్యాక్ టు బ్యాక్ బిజీ అయిపోయాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యాడేమో, లేదు నేను తనతో ఇంకా ఎక్కువ బాగుండాలి అని చెప్పి. సో ఆ మైండ్ సెట్లోనే ఉన్నాడు. అదే చెప్పింది కూడా నాకు. కానీ అదే భయంతో, ఏదైతే ఒకసారి అమ్మర్ అన్నాడు కదా ఎమోషనల్ అయినప్పుడు, నేను ఇష్టపడింది నాకు చాలా ఇష్టపడితే నాకు దక్కదు, నాకు ఎప్పుడు ఉంటుంది బయట అని చెప్పి. అది నిజమే, అది ఊరికి ఏదో చెప్పాలని చెప్పలేదు. బికాజ్ నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా నా విషయంలో కూడా ఆ మాట చెప్పాడు. నేను అలా ఉండాలనుకుంటున్నా, ఇలా ఉండాలనుకుంటున్నాను, కానీ బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా అయిపోతాయో ఏంటో నాకు భయమేస్తుంది. నీకు తెలుసు కదా నాకు ఇష్టం వచ్చింది నాకు ఎలా అంటే, నువ్వు అలా మైండ్ సెట్ పెట్టుకుంటావు అంతే, అలా పెట్టుకోకు. బయటకు వచ్చిన తర్వాత మనం కూర్చొని నాకు ఎలా కావాలో, మనం ఎలా ఉండాలనుకుంటున్నావో అలా మాట్లాడుకొని ఉందాము, డోంట్ వరీ అని అంటే, లేదు నాకు భయం అనేది ఉంటుంది కదా, నీకు తెలుసు కదా అన్నాడు. ఆ భయం పెట్టుకోకు అని చెప్పా. సో అది అమర్కి ఇక్కడ కాదు కదా, బయట నుంచే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. నేను చాలా ఇష్టపడితే నాకు అది రాదేమో అని చెప్పి. క్యాప్టెన్సీ విషయంలో కూడా అలాగే జరిగింది కాబట్టి చాలా ఎమోషనల్ అయిపోయాడు. చాలా ఎమోషనల్ అయ్యారు కదా నిజంగానే. అంటే చూసిన ఎపిసోడ్ మా అందరికి చాలా నచ్చింది. మీ ఫ్యాన్స్ అందరూ చాలా పండగ చేసుకున్నారు. అవును కదా. అసలు ఎక్కడ చూసినా మీ ఇద్దరిది ఆ సాంగ్లో అసలు ఎంత దగ్గరికి తీసుకొని, నేను ఇలా ఏడ్చాను, నేను బెడ్ మీద ఏడ్చాను, బయటికి కనబడకుండా నేను ఏడ్చాను, అంతా మిస్ అయ్యాను నేను. నిజంగా ఇవన్నీ చాలా హార్ట్ టచింగ్ అనిపించింది పాయింట్స్ అన్నీ కూడా. బట్ మీరు కూడా చాలా మిస్ అయ్యారు కదా, డైలీ చూస్తున్నప్పటికీ కూడా మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. అవును అవును, అందుకే సగం వెయిట్ లాస్ అయిపోయారు బెంగ పెట్టుకొని